అందరికీ జై హింద్ ఫ్రెండ్స్. అమర్నాథ్ యాత్ర దర్శనం చేసుకొని శంకరాచార్య మందిర్కి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరినాం. శంకరాచార్య మందిర్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. శ్రీనగర్లో శంకరాచార్య మందిర్ చాలా ఫేమస్. అది చాలా హైట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజిస్తాడు. అతను 4 పీఠాలను నిర్మించిండు. ఒకటి తమిళనాడులో, రెండవది ఒడిశాలో, మూడవది బద్రీనాథ్లో, 4వది ద్వారకాలో 4 పీఠాలు నిర్మించిండు. శంకరాచార్యుడు ఎందుకు ఫేమస్ అంటే పూర్వకాలంలో శివుణ్ణి కొందరు పూజించేవాళ్ళు, విష్ణువుని కొందరు పూజించేవాళ్ళు, మహాకాళిని కొందరు పూజించేవాళ్ళు. అట్లా రకరకాలుగా హిందువులు డివైడ్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి హిందూ అని అతనే 4 పీఠాలు, 4 దిక్కులో 4 పీఠాలు నిర్మించి అందరినీ ఏకం చేసిండు. అందుకే అతను ఫేమస్. ఆయన శ్రీనగర్లో శంకరాచార్య మందిర్ నిర్మించాడు, శివలింగాన్ని ఏర్పాటు చేసిండు. ఆ టెంపుల్ చూపిస్తాను. మధ్యలో హోటల్లో ఛాయ్ తాగినాం, బయలుదేరినాం. మెట్ల నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఈ మెట్లు 300 పైగా ఉంటాయి మెట్లు. ఇవన్నీ 315 ఏమో ఉన్నాయి ఇంచుమించు. స్టార్ట్ చేసినాము. ఆ జర్నీ నాకు కొంచెం పడలేదు. ఒకటే వామిటింగ్స్ అయినాయి, బాగా నీరసంగా అనిపించేసింది. ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందరం మీరు అనుకుంటారొచ్చు ఒకటే కాస్ట్యూమ్ మీద అవపడుతుందని. నేను 1 డే లీవ్ తీసుకొని ఇదంతా తిరుగుతున్నాను. డ్రెస్సులు ఎక్కువ తీసుకెళ్ళలేదు. కష్టపడి మొత్తం కింద మీద పడి మొత్తం మెట్లు పైకి ఎక్కాను. అబ్బా, ఆ శంకరాచార్య మందిర్ పైన చూస్తుంటే శ్రీనగర్ మొత్తం వాటర్తో కనబడుతుంది. చూసినావా? ఆ వాటర్ జీలం నది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ చాలా అందంగా ఉంటుంది. మొత్తం మీద అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఇక లోపలికి దర్శనానికి ఏం టికెట్ లాంటివి ఏం లేవండి. ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చూడండి, గంట కొట్టి ఎలా వెనక తిరిగి చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా గంట కొడతారు, వెనక చూస్తారు. నన్ను గారు చూసేది ముందుకు వెళ్ళంటే వ్యాన్ చేస్తున్నా. మొత్తం మీద అయితే లోపలికి వచ్చినాం. అబ్బా, మొత్తం మీద లోపలికి వచ్చినాం. ఇక్కడ బోర్డు చూసి శ్రీ శంకరాచార్య అని ఈ ఫోటోలో కనబడేది ఆయననే శంకరాచార్య విగ్రహం. అది ఇది శంకరాచార్య మందిర్. దీని లోపల శివలింగాన్ని స్థాపించిండ్రు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇది లోపల ఇది శంకరాచార్య విగ్రహం. అది బయటికి వెళ్ళి లోపలికైతే మొబైల్ అలౌడ్ లేదు. ఆ ఎంట్రన్స్ వరకు అదే లాస్ట్గా. బయట నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది వ్యూ. ఇక్కడ శ్రీనగర్ని ఫస్ట్ మన జమ్మూ అండ్ కాశ్మీర్ను ఫస్ట్ పరిపాలించిన రాజు హరిసింగ్. హరిసింగ్ ఫ్యామిలీ ఇప్పటికీ బతికే ఉంది. వాళ్ళు ఇప్పుడు జమ్మూలో సెటిల్ అయ్యిండ్రు. ఈ శ్రీనగర్లో వాళ్ళు ఉన్నప్పుడు మహల్ అనేది ఇప్పటికీ ఉన్నది. ఇంకా అది అతని కోట కనబడుతుంది చూడండి. అతని వంశం ఇప్పటికీ బతికుండడం అంటే చాలా గ్రేట్ అండి. అది ఇదే గర్భగుడి అండి. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూర్వం హరిసింగ్ ఆ కోటల్లో ఉండి పరిపాలించేవాడు అన్నట్టు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ కోట ఆయన పేరు మీద ఉంది, వాళ్ళ ఫ్యామిలీ పేరు మీదనే. అది గవర్నర్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటికి చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరూ దర్శనం చేసుకొని కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాను, తిరుగుతూ ఉన్నాను అంటే ఇటు. కానీ బయట వ్యూ మాత్రం అద్భుతంగా ఉందబ్బా. పైన చూస్తే శంకరాచార్య మందిర్ పైకి ఎక్కి చూస్తే శ్రీనగర్ మొత్తం కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మొఘలు ఈ మందిర్ని ఖరాబ్ చేయలేకపోయినారు. చూడు, అది వెనక ఉన్నదే శివలింగం. ఆ వెనక దర్వాజా కనబడుతుందిగా, దాని లోపల ఉంటుంది. నాటాల కూడా ఫోన్ లోపలికి. బయటకు వచ్చేసినాము. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసినాము. ఫైనల్ ఒకసారి దర్శనం మొక్కేసుకొని వెళ్దామని బయటకు వచ్చేసినాం అన్నట్టు. కానీ చాలా బాగుంటుంది. అబ్బా అబ్బాబ్బాబ్బా, ఏం మందిర్ అబ్బా ఇది. చాలా అద్భుతంగా కట్టిండు పైన. శ్రీనగర్ వస్తే మాత్రం ఈ మందిర్ను అస్సలు మిస్ చేయకండి. 100% దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.